హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? వెల్కమ్ టు సుధా కిచెన్ మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ ఇడ్లీ చేసుకోబోతున్నాం. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. మీకు సరిపడినంత మినపప్పు తీసుకోండి. ఇప్పుడు 5-6 గంటలు మినపప్పు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత పప్పు ఇలా వస్తుందండి. ఒక మిక్సీలోని వేసుకోవాలండి. మిక్సీ ఆడించాలండి. మిక్సీ చేసుకునేక ఇలా వస్తుందండి. మనం ఇడ్లీ నూకను కూడా 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఆ ఇడ్లీ రుబ్బులో వేసుకోవాలండి నూకంతా. ఇదిగోండి ఇలా ఉంది చూడండి నూకంతా. ఇడ్లీ నూకని మినపప్పుని కలుపుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వస్తుంది. ఈ రుబ్బులో బాగా కలుపుకోవాలండి ఉప్పు వేసి. రుబ్బుని ఇలా పెట్టుకున్నానండి. వీటితో క్యారెట్లు, కొత్తిమీర కూడా పెట్టుకున్నానండి. క్యారెట్ని తురుముకోవాలి. ఇడ్లీ ప్లేట్లోని తురుము వేసుకోవాలండి. ఆ తురుము మీద ఇడ్లీ రుబ్బు వేసుకోవాలి. నాలుగు వైపులా వేసుకోవాలండి. ఇది ఆరోగ్యవంతమైన రెసిపీ. మినపప్పు, క్యారెట్ వండడం వల్ల హెల్దీ రెసిపీ అండి. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇడ్లీ రుబ్బు మీద క్యారెట్ తురుముని వేసుకోవాలి 4 వైపులా. నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలాగైతే బాగుంటుందండి. హెల్దీ కూడా. పిల్లలు క్యారెట్ తినరు కదండి. ఇలాగ ఇడ్లీతో పాటు పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలకి పోషకాహారం అందుతుంది. తిన్నట్టుగా ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటాయి. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేయాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రని పెట్టుకోవాలండి. అన్ని ప్లేట్లు పెట్టుకున్నాక ఒక పావు గంట ఉడికించాలండి. ఇడ్లీని ఉడికాక ఇలా తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. హెల్దీ రెసిపీ చాలా బాగుంటుందండి. అన్ని ఇడ్లీలు తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈలోగా కొబ్బరి చట్నీ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు: పుట్నాల పప్పు, వేరుశనగ పలుకులు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయి. మిక్సీ గిన్నె తీసుకొని పుట్నాల పప్పు, వేరుశనగ పలుకులు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని నీళ్ళు వేసి రుబ్బుకోవాలండి. రుబ్బిన తర్వాత ఇలా వస్తుందండి. చూడండి ఎంత బాగుంది. ఆ చట్నీలో ఉప్పు కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక బాండీ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొనాక చట్నీని తాలింపులో వేయాలండి.
ఇప్పుడు బాగా కలుపుకోవాలండి తాలింపుని. ఇప్పుడు వేరుశనగ పలుకులు, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి అంతా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఇడ్లీని చట్నీని తీసుకోవాలి అండి. చూడండి ఎంత బాగున్నాయండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. స్పాంజీ లాగా తెల్లగా చాలా బాగున్నాయండి. బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలాగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.